అండి నమస్తే. ఈరోజు మీకు పొన్నగొంటి కూర పప్పు చూపించబోతున్నాండి. చాలా రుచిగాను టేస్ట్గాను ఉంటుంది. ఈ ఆకుకూరలు కూడా చాలా బెనిఫిట్సే ఉంటాయండి. బాగా పిల్లలకైనా పెద్దలైనా వీటి వల్ల మనకి లాభాలే ఉంటాయి. మన పిల్లలైనా పెద్దలైనా కూడాను ఇవి తినటం వల్ల మన కంటి చూపు చాలా మెరుగవుతుంది. ఎక్కువగా తీసుకోవటం కనీసం వారానికి 2 సార్లు అనేది తీసుకోవటం వల్ల మన కంటి చూపు అనేది మెరుగుపరుచుకోవటం జరుగుతుంది. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి అందుకే కడాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాము. వేడెక్కేసిందండి కడాయి. కొంచెం దీంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆకుకూర కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ అయితే కాగిందండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కొద్దిగా ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 4 నిలువుగా తీసుకొని వేసుకుంటున్నాను అన్నమాట. చిన్నగానే కట్ చేసుకోవచ్చు, ఇలా నిలువుగానే కట్ చేసుకోవచ్చు. ఇలా నిలువు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఇచ్చేది లేకపోతే చిన్న పక్కన పెట్టేస్తారు. పెద్దవాళ్ళు అయితే చక్కగా అలాగే తినేస్తారు. ఇప్పుడు మనం పొన్నగంట కూర వేసుకుందామండి. ఇందులో ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఆకుకూర వేసుకున్నాం కదా, అంటుండగా కలుపుకున్నాము. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాము. ఆకు మధ్య వరకు చూద్దామండి ఒకసారి. ఇదంతా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టద్దు. హైలో పెట్టితే ఏమవుతుందంటే వాటర్ త్వరగా వచ్చేసి మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఆ వాటర్ తోటి చక్కగా ఉడికిద్ది, ఫ్రై అవ్వకుండా. ఇంకా 1 నిమిషం మూత పెట్టేసి మనం మక్కన చేస్తామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఒక స్పూన్. పిల్లలకి ఎలాగైనా ఆకుకూరలు పెట్టాలండి. మనం అలాగే వాళ్ళకి మనం చేస్తామనుకోండి, కానీ ఒక్కొక్కసారి తినకుండా మారం చేస్తారు కదా. అలాంటి వాళ్ళకి వేరే మార్చేసి పెట్టాల్సిన పిల్లలకి ఆకుకూరలు మాత్రం. మనం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషం అయిపోయింది కదా చక్కగా. ఇప్పుడు మరి ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకుందామండి. నేను తీసుకున్న 2 టమాటా ముక్కలు తీసుకున్నాను, పెద్దవి. ఈ టమాటాలు వేసుకున్నాం కదా. ఇప్పుడే కొంచెం పసుపు, కారం వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను. కారము ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఉప్పు కారాలు నేను కొంచెం కారం ఎక్కువగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు 4 చీల్చి వేసుకున్నాను కదా. అలాగే ఇప్పుడు నేను కారం కూడా ఒక 2 స్పూన్లున్నర వేసుకున్నాను. మీరు ఒకసారి కనుక ఇలా వండారంటే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట పిల్లలు. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా. మూత పెట్టేసుకున్నాం. టమాటాల మధ్యలో మగ్గేదాకా ఒకసారి చూద్దామంటే టమాటాలు మగ్గయ్యలేదు. టమాటాలు కూడా మగ్గిపోయాయి శుభ్రంగా. ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి. మనం అంతకుముందు 1 స్పూన్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పప్పు కలుపుకున్నాక
ఆ సాల్ట్ చూసుకొని కలుపుకుందాము. ఓకేనా, ఇంకో 2 నిమిషాలు కొంచెం మగ్గాలి. ఇందులో కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్తో వేసుకుంటున్నాము. మూత పెట్టేసుకున్నాము. కందిపప్పుని ఇలాగ ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుపుగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఇలాగ నచ్చకపోతే మీరు మెత్తగా చేసుకోవచ్చు. పలుకుగా ఉంటే ఆకుకూరలలో చాలా బాగుంటుంది. ఈ పప్పు ఒకటే కాదు, మనం పెసరపప్పు కూడా ఇలాగే వండుకోవచ్చు. ఆకుకూరలలో పొడిపప్పులాగా వండుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా వండుకోవచ్చు. కానీ కొన్ని వండే పద్ధతి మార్చుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనము చూద్దాము. ఇదంతా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న ఉన్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పు ఇందులో వేసుకుందామండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు మనకి. ఇప్పుడు మనం ఉప్పు ఎంత సరిపడిందా లేదని చూసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాము. సరిపోలేదండి. మీకు ఇలాగే కావాలంటే ఇలాగే ఇంతటితో అయిపోయినట్టు కూర. మరి లేదు కొంచెం పులుసు కావాలంటే చింతపండు పులుసు పోసుకోవచ్చు, లేదంటే టమాటా పులుపుతోనే సరిపెట్టుకోవచ్చు అండి. మీకు అలాగే ఇష్టమైతే. నేనైతే కొంచెం చింతపండు రసం పోసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికించి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోద్ది. ఎంతో రుచికరమైన పొన్నగంటి పప్పు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉన్న కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.